పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వరమించిన మీ అందరికి కూడా మా హృదయపూర్వక వందనాలు. పిల్లలు ప్రతిరోజు మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం కనుక హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా ఉండండి. ఎందుకంటే మన సృష్టికర్తన దేవుడు మన జీవితాలను అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు కనుక ఎట్టి వాటి గురించి కూడా నిరాశపడక ఆ సృష్టికర్తన దేవుని విశ్వాసం, నమ్మకం కలిగి జీవించండి. ఆయన అద్భుతమైన కార్యాల ద్వారా మిమ్మల్ని సంతోషింపజేసి ఆనందింపజేసే దేవుడు అయినాడు. పిల్లలు ఓకే, ఈ దినాన్ని సృష్టికర్త అని దేవుడు ఒక్కడే అన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పిల్లరా ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఇదిగో నువ్వు ఒక్కడవే దేవుడు తండ్రి, ఈ సృష్టి అంతటినీ చేసిన దేవుడు కనుక ఆ విషయం ప్రజలందరికీ తెలియజేసి ప్రభ వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని కొంత సమయం వాక్యం ధ్యానం చేసుకుంటా మరుగుపరిచి మాట్లాడమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, దేవునికి వాక్యం ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్టయితే, దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశం అందైను భూమి మీదనైను దేవతలు అనబడిన వారు అనేకమైన ఉన్నను మనకొక్కడే దేవుడు అన్నాడు. ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగను. ఆయన నిమిత్తం మనం ఉన్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగను. ఆయన ద్వారా కలిగను. ఓకే, ఇక్కడ వాక్యం చూసినట్టయితే సమస్తము ఆయన ద్వారా కలిగిందంటండి. దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు అనేకులు ఉన్న ప్రియమైన వాళ్ళారా, సృష్టికర్త దేవుడే ఎవరంటే ఆయన ఒక్కడే. యేసునామం జరుగును గాక. ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే సృష్టికర్త అనే దేవుడు. వాక్యం చేస్తుంది ఆయన ద్వారా సమస్తమును కలిగను. పిల్లర కొన్ని వేల సంవత్సరాల క్రితము శూన్యంలో ఉండగా శూన్యం అంతా ఈ సృష్టి ఆవరించినప్పుడు శూన్యంలో అందమైన సృష్టిని ఆ ప్రభు చేశాడు. పిల్లరా, ఆకాశం చేసి, భూమిని చేసి, సముద్రం చేసి, సూర్యచంద్రులు చేసి, ఆ భూమి మీద వృక్షాలు చేసి, సముద్రంలో చేపలు చేసి, ఈరోజు ఈ సృష్టి ఏ విధంగా ఉందో అటువంటి అందమైన సృష్టిని కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రభు చేశాడు. ఆ రోజు ఆయన చేసిన సృష్టి ఈ రోజు మనం జీవిస్తున్నాం. పిల్లరా, కనుక ఆ రోజు ఆదికాండం పరిశుద్ధ గ్రంథంలోని ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి ఏ విధంగా అయితే ఉందో ఇప్పటికీ అదే విధంగా సృష్టి ఉంది. పిల్లరా, ఎందుకంటే సృష్టికర్త అనే దేవుడు ఒక్కడే కనుక కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన సృష్టిని ఏ విధంగా చేశాడో ఇప్పటికీ అదే విధంగా. పిల్లరా, అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదే ఆకాశం, అదే భూమి, అదే సముద్రము, అదే భూమి మీద మొక్కలు, అదే సముద్రంలో జీవులు. సూర్యుడు ఉదయం వస్తాడు, చంద్రుడు సాయంకాలం వస్తాడు, సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు. ఇలా సంవత్సరానికి 12 నెలలు, వారానికి 7 రోజులు, ఇవన్నీ కూడా పిల్లరా సృష్టి ఏ విధంగా అయితే ఆ సృష్టికర్తని దేవుడు కొన్ని సంవత్సరాలు చేశాడో ఈ రోజు కూడా అదే సృష్టిలో మనం ఉన్నాం. కానీ పిల్లరా వేరొక సృష్టి లేదు. ఎందుకంటే సృష్టించేసే సృష్టికర్తని దేవుడు ఒక్కడే. పిల్లరా, ఆయనకే ఆ సృష్టించేసే శక్తి, బలము, జ్ఞానము, తెలివి, వివేకం ఉన్నాయి కనుక ఆయన మాత్రమే సృష్టించేయగలిగాడు. ఆయన ఏ విధంగా సృష్టించేశాడనేది పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయంలో సమస్తం ఉంటుంది. శూన్యంగా ఉన్నప్పుడు ఆయన ఆకాశాన్ని చేశాడని, భూమిని చేశాడని, వెలుగుని చేశాడని, చీకటిని చేశాడని, ఇలా సృష్టి క్రమం అంతా కూడా ఉంటుంది. పిల్లరా, ఆనాడు ఆయన ఏ విధంగా చేసిన సృష్టి ఈరోజు అదే సృష్టిలో మనం ఉన్నాం. కానీ వేరొక సృష్టి లేదు. వేరే ఎవరైనా సృష్టికర్తన అనే వాళ్ళు ఎవరైనా ఉండుంటే, దేవతలు అనబడేవారు, దేవుళ్ళు అనబడేవారు చాలామంది ఉన్నారని మనం అనుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. అదే దేవతలు అనబడేవారు, దేవుళ్ళు అనబడేవారికి వారు కూడా సృష్టించేసే శక్తి ఉంటే మరొక సృష్టిని చేయొచ్చు కదా, మరొక సూర్యుడిని చేయొచ్చు కదా, మరొక చంద్రుని చేయొచ్చు కదా, మరొక ఆకాశాన్ని, మరొక భూమిని చేయొచ్చు కదా, ఇంతకంటే అందంగా సృష్టి చేయొచ్చు కదా, ఇంతకంటే అందమైన సముద్రాన్ని, భూమి మీద మొక్కల్ని, జంతువుల్ని, ఇంతకంటే అందమైన మనుషుల్ని చేయొచ్చు కదా. మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇది నా చాలామంది ఇల్లు కట్టుకుంటున్నారు. ఎవరికి తోచినంతలో వాళ్ళు కట్టుకుంటున్నారు. ఒకరు చాలా బాగా కట్టుకుంటారు, అంతకంటే డబ్బులుంటే మరొకరు అంతకంటే బాగా కట్టుకుంటారు, అంతకంటే డబ్బులున్న వాళ్ళు
అంతకంటే బాగా ఇల్లు కట్టుకుంటారు. మనం చూస్తున్న సమాజంలో ఎన్నో లక్షల కోట్ల ఇల్లు ఎవరికి ఉన్న డబ్బును బట్టి, ఎవరికున్న శక్తి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు అందంగా కట్టుకుంటున్నారు. ఒక ఆయన మంచిగా ఇల్లు కట్టుకుంటే అంతకంటే డబ్బున్న వ్యక్తి అంతకంటే ఇంకా మంచిగా అందంగా ఉన్న ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇలాగ ప్రపంచంలో మనం చూసినప్పుడు ఎవరికున్న శక్తి సామర్థ్యాలు బట్టి వాళ్ళు అందమైన బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. ఆమేన్. యేసునామం జరుగును గాక. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళు బిల్డింగ్ కట్టుకునే డబ్బు, జ్ఞానము, తెలివి, వివేకం ఉన్నాయి కాబట్టి ఎవరికున్న శక్తి సామర్థ్యాలు బట్టి వాళ్ళు ఈ ప్రపంచంలో కొన్ని లక్షల కోట్ల మంది బిల్డింగ్లు వాళ్ళకి నచ్చిన రీతిలో కట్టుకుంటున్నారు. యేసునామం జరుగును కాక. మరి అదేవిధంగా సృష్టించే శక్తి కూడా ఈ సృష్టిలో దేవతలు అనేబడేవారు, దేవుళ్ళు అనేబడేవారు చాలామంది ఉన్నారు కదా. మరి వాళ్ళందరికీ సృష్టించేసే శక్తి ఉంటే వాళ్ళు మరొక సృష్టిని చేయొచ్చు కదా. తండ్రి అయిన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు చేసిన ఆకాశం కంటే మంచి ఆకాశం చేయొచ్చు కదా. ఆయన చేసిన భూమి కంటే ఇంకా అందమైన భూమిని చేయొచ్చు కదా. ఆయన చేసిన జంతువుల కంటే ఇంకా విచిత్రమైన జంతువులు చేయొచ్చు కదా. ఆయన చేసిన మొక్కల కంటే ఇంకా అందమైన మొక్కలు చేయొచ్చు కదా. ఆయన మనల్ని చేశాడు, ఆదాము అవ్వను చేసి అక్కడి నుంచి మనం మానవ జాతిని చేశాడు. ఎందుకంటే అందమైన మనుషులు చేయొచ్చు కదా. మరి ఎందుకు చేయలేకపోయారు? కారణం ఏంటంటే పిల్లరా, ఆ సృష్టించేసే శక్తి ఆ ప్రభువైన యేసుక్రీస్తుకి మాత్రమే ఉంది. యేసునామం జరుగుగాక. ఆయనకు ఉండకానికే ఆయన చేసిన సృష్టిలో మనం ఉంటున్నాం. కానీ ఈ సృష్టించే శక్తి వేరే వాళ్ళు ఎవరికి లేదు కనుక వేరొక సృష్టిని చేయలేపారు పిల్లరా. ఏదైనా డబ్బులు ఉందో ₹1,00,00,000 ఒక మంచి ఇల్లు కట్టుకుంటాను, పక్క ఆయన దగ్గర 10 కోట్లు ఉంటాను, నాకంటే మంచి ఇల్లు కడతాడు. ఎందుకంటే నాకున్న శక్తి కంటే ఆయనకున్న శక్తి కాబట్టి. ఇదన్నా ప్రపంచం అలాగే ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళు అందమైన ఇల్లు, గృహాలు కట్టుకుంటున్నారు, పొలాలు కొనుక్కుంటున్నారు, ఎస్టేట్లు వేసుకుంటున్నారు. ఎంతో బాగా వాళ్ళకి తోచిన రీతిలో వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి. మరి అదే విధంగా సృష్టించే శక్తి ఉంటే ఈ దేవతలు అనేవారు, దేవుళ్ళు అనేబడిన వారు ఇంకా చాలా సృష్టిలు చేయొచ్చు కదా. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండంలో సృష్టికర్త అయిన దేవుడు చేసిన సృష్టి కంటే అందమైన సృష్టిని ఇంకొకటి చేయొచ్చు కదా. ఎందుకు చేయలేకపోయారు? ఎందుకంటే సృష్టించే శక్తి ఈ దేవతలు, దేవుళ్ళని వాడు ఎవరికి లేదు పిల్లరా. ఎందుకంటే ఆ తండ్రి అయిన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, త్రిదేక దేవుడు మాత్రమే శూన్యములు సృష్టించేశాడు. ఎందుకంటే ఆయనకు ఒక్కడికే సృష్టించేసే శక్తి ఉంది కనుక ఆయన ఒక్కడే దేవుడు పిల్లరా. ఆయన మాత్రమే దేవుడు. ఆయన చేసే సృష్టిలోనే మనందరం జీవిస్తున్నాం. కానీ వేరొక సృష్టిలో మనం జీవించలేము. ఎందుకంటే వేరొక సృష్టి లేదు కనుక. అందుకే మనం తెలుసుకోవాలి, ఆయన మాత్రమే సృష్టికర్త అయిన దేవుడు. యేసునామం జరుగును గాక. సృష్టి కాదు పిల్లరా, 6 రోజులు ఆయన సృష్టి అంతటిని చేసి 7వ రోజున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. 7వ రోజున సెలవు అని సృష్టి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన ఆదివారం సెలవు తీసుకున్నాడు పిల్లరా. విశ్రాంతి దినం అంటారు అది. 6 రోజులు పనిచేసి 7 రోజులు విశ్రాంతి తీసుకోమని ఆ రోజు సృష్టికర్తను దేవుడి మానవాళికి ఆజ్ఞాపించాడు. కాబట్టి ఈ రోజు కూడా ప్రజలందరూ 6 రోజులు విశ్రాంతి పనిచేసి 7వ రోజున విశ్రాంతి తీసుకుంటారు. 7 రోజు సెలవు అనేది ఎలా వచ్చింది? సృష్టికర్త దేవుడు ఆదికాండం 1-2 అధ్యాయాలు మనం చూసినప్పుడు సృష్టి అంతటిని, ఆకాశాన్ని, భూమిని, సూర్యచంద్రుల్ని, మనుషుల్ని, జంతువుల్ని, మొక్కల్ని 6 రోజులు ఆయన చేసి 7 రోజున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు కనుక ఆయన అన్నాడు, నేను 6 రోజులు పనిచేసి 7 రోజులు విశ్రాంతి తీసుకున్నాను కనుక మీరు కూడా 6 రోజులు పనిచేసి 7 రోజులు విశ్రాంతి తీసుకోమని మానవ జాతికి ఆజ్ఞాపించాడు. కనుక పిల్లరా, ఆనాటి నుంచి కూడా సృష్టి ప్రారంభం నుంచి కూడా మనుషులు అందరూ 6 రోజులు పనిచేస్తున్నారు, 7వ రోజు సెలవు తీసుకుంటున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టి ప్రారంభంలో సృష్టికర్త దేవుడు 6 రోజులు పనిచేసి 7వ రోజున విశ్రాంతి తీసుకుని అదే క్రమంలో మానవులందరికీ ఆజ్ఞాపించాడు, 6 రోజులు పనిచేసి 7వ రోజున విశ్రాంతి తీసుకోండి. ఆనాటి నుంచి కూడా మానవులందరూ 6 రోజులు పనిచేసి 7వ రోజున విశ్రాంతి తీసుకుంటున్నారు. కనుక చాలా విషయాలు మనకు తెలియదు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవే జరుగుతున్నాయి. వారానికి 7 రోజులు కానీ, 7 రోజులు విశ్రాంతి కానీ, సంవత్సరానికి 12 నెలలు కానీ, ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. సంవత్సరం 13 నెలలు ఉండొచ్చు కదా, సంవత్సరం 14 నెలలు ఉండొచ్చు కదా, 24 నెలలు ఉండొచ్చు కదా. ఎందుకంటే సృష్టికర్త దేవుడు క్రమం పెట్టాడు. వారానికి 7 రోజులు, సంవత్సరానికి 12 నెలలు పరిశుద్ధ గ్రంథాలు రాయించాడు. కనుక అట్టి రీతిగా సృష్టి వెళ్తుంది. కానీ వారానికి 10 రోజులు గల సృష్టి ఏమీ లేదు, సంవత్సరానికి 20 నెలలు గల మరొక సృష్టి ఏమీ లేదు. ఎందుకు లేదంటే సృష్టికర్త దేవుడు ఆ దినాన్ని సృష్టించేసి ఆ క్రమాన్ని పెట్టాడు. అదే క్రమం మానవాళ్ళంతా జరుగుతుంది. దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే అని. అంత మాత్రం కాదు పిల్లరా, సృష్టిలో ఈరోజు నడుస్తున్నటువంటి ఈ వ్యవహారాలకి, ఆచారాలకి అన్నిటికీ మూలం
పరిశుద్ధ గ్రంథమే పిల్లారా. ఈరోజు చట్టం, ప్రపంచంలో లా అండ్ ఆర్డర్ ఉందంటే, చట్టం ఉందంటే ఆ చట్టం పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని రాయబడింది. నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ ఖండాలు ఉంటుంది పిల్లరా. పాపం అంటే ఏంటి, ఏ తప్పుకి ఏ శిక్ష వేయాలి, ఏ పనిష్మెంట్కి ఏ శిక్ష వేయాలి, అలా ఏ తప్పు అంటే ఏంటి, తప్పుకి శిక్ష ఏంటి, ఎట్లాగూ చట్టం రాయబడిందంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారంగా చేసుకునే చట్టం రాయబడింది పిల్లరా. ఈ మొట్టమొదటి స్వతంత్రం పొందినటువంటి రాజరిక వ్యవస్థ నుంచి స్వతంత్రం పొందిన బ్రిటిష్, అమెరికా, ఈ ఫ్రాన్స్ ఇట్లాంటి దేశాల్లో పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారంగానే తీసుకొని చట్టాలు చేశారు పిల్లరా. లేకపోతే వాళ్ళకి తెలియదు ఏ తప్పు ఏంటి శిక్ష, ఏ పొరపాటుకి ఏ శిక్ష అనేది వాళ్ళకి తెలియదు పిల్లరా. పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళు చట్టాలు చేస్తే, వాళ్ళ చట్టాలను ఆధారంగా చేసుకున్న భారతదేశం మొదలు ప్రపంచ దేశాలన్నీ చట్టాలు చేశారు పిల్లరా. చాలా మందికి లాయర్లకు తెలుస్తుంది ఆ విషయం పిల్లరా. కానీ ఈరోజు చట్టం ఉందంటే అది పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకునే పిల్లరా. ఈరోజు పోలీస్ స్టేషన్స్ ఉన్నాయంటే దానికి బైబిల్ గ్రంథంలో ఉంటుంది ఆశ్రయపురాలని. ఇశ్రాయేలు 12 గోత్రాలకి మధ్యలో 6 ఆశ్రయపురాలని ఉంటాయి పిల్లరా. 6 ఎవరైనా తప్పు చేసి ఆశ్రయపురానికి వెళ్ళిపోవాలి. అప్పుడు న్యాయాధిపతి వచ్చి విచారించి పనిష్మెంట్ వేస్తాడు. ఆ రోజు ఆశ్రయపురాలే ఈరోజు పోలీస్ స్టేషన్ కింద మారినాయి పిల్లరా. ఇలాగూ సృష్టి అంతా పిల్లరా. స్త్రీలు వారు పిల్లలు పుట్టినప్పుడు అవి నీళ్ళు పోసుకునే కార్యక్రమాలు కానీ, ఇలా ప్రతి విషయం కూడా ఏమి మనం తినే వస్తువులు, చేపలు మొదలైనవి ఏం తినచ్చు, ఏం తినకూడదు, తినే జంతువులు ఏం తినచ్చు, ఏం తినకూడదు అనేవి, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినాయి పిల్లరా. పరిశుద్ధంలో రాయబడినట్టుగా మనం ప్రవర్తిస్తున్నాం కానీ పరిశుద్ధ గ్రంథం రాయబడకుండా ఏమి లేదు పిల్లరా. పరిశుద్ధ గ్రంథంలో వైద్యం గురించి ఉంది పిల్లరా, న్యాయం గురించి ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ ప్రజలు మనం ఆచరించే పద్ధతులు ఇవన్నీ ఎక్కడున్నాయి పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఆ రోజు పరిశుద్ధ గ్రంథంలో సిస్టమ్ ఏ విధంగా ఉందో అట్టి రీతిగా ఈరోజు ప్రపంచం ఉంది పిల్లరా. ఏదైనా తప్పు చేస్తే మనం కోర్టుకి వెళ్తాం, చిన్న కోర్టు, తర్వాత పెద్ద కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు. ఆ దినాన మాంగారు మోషేకి చెప్తాడు, నువ్వు ఒక్కడే న్యాయం తెచ్చడం కాదు, 50 మందికి ఒకరికి, 100 మందికి ఒకరికి, 500 మందికి, 1000 మందికి, 10,000 మందికి ఇలాగా న్యాయాధిపతులు నియమించు. చివరిగా వాళ్ళ సాధ్యంగా నీ దగ్గర తీసుకురామని ఒక కోర్టు వ్యవస్థను కూడా ఆ రోజు మోషే వాళ్ళ మాంగారైనా ఇద్దరు ఏర్పాటు చేసేటారు. ఎందుకు చెప్తారంటే సృష్టి చేసింది ఆయన. సృష్టి ఈ విధంగా ఈ నియమాలపై, ఈ పద్ధతుల ప్రకారం ఉండాలని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. దేవుడి చేసిన సృష్టిలో మనం ఉన్నాం. దేవుడు ఆ సృష్టిలో ఏ విధంగా ఉండాలి అనే సిస్టమ్ పరిశుద్ధ గ్రంథం రాయించాడు. ఆ సిస్టమ్ ప్రకారమే సృష్టి వెళ్తుంది కానీ వేరొక రకంగా లేదు ప్లేరా. ఆయన చేసిన సృష్టిలో ఆయన చెప్పినట్టుగా ఈ ప్రపంచం నడుస్తుంది కానీ న్యాయానికి, వైద్యానికి, విద్యకి, మనం జీవించే జీవిత విధానానికి సంబంధించిన పద్ధతులు, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఏం తినచ్చు, ఏం తినకూడదు, ఇలా చాలా పిల్లరా ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టుగానే ఈరోజు సృష్టి ఉంది కానీ మరొక రకంగా లేదు పిల్లరా. మీకు అనుమానం ఉంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివి మీకు తెలుసుకోవచ్చు. ఎవరైనా బైబిల్ చదివితే తెలుస్తుంది ఈరోజు సృష్టి ఇలా ఉందంటే ఆయన చేసిన సృష్టిలో ఆయన చెప్పిన విధంగానే ఉందని ఎవరైనా బైబిల్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు బైబిల్ చదివి సృష్టికర్త దేవుడని తెలుసుకోవచ్చు. సృష్టిలో ఆయన చెప్పినట్టుగా ఈరోజు ఉందని దాన్ని బట్టి సృష్టికర్త దేవుడు అని ఆయనని మనం తెలుసుకోవచ్చు పిల్లరా. అంతేకాదు ఇప్పుడు ఆ సృష్టికర్త దేవుడే మానవుల కొరకు లోకానికి వచ్చి రక్తం చిందించి మన కొరకు చనిపోయి తిరిగి లేచి మనకు పాపక్షమాపణ కలుగు చేసి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళే దేవుడు ఆయన్ని మాత్రమే అని కూడా మనం తెలుసుకోవచ్చు పిల్లరా. అంతేకాదు ఈ లోకంలో మన అందిన జీవితాల్లో కూడా అనుక్షణ ప్రతిక్షణ సహాయం చేస్తూ ముందుకు నడిపించే దేవుడు ఆయన మాత్రమే అని మనం ఆయన విశ్వాసం ఉంచి ప్రార్థన చేయడం ద్వారా తెలుసుకోవచ్చు పిల్లరా. కనుక సృష్టికర్త దేవుడు ఎవరన్నా అనుకోవద్దు. నా దేవుని తెలుసుకుని ఒకవేళ అనేక ప్రాబ్లమ్స్లో ఉన్నా నువ్వేం భయపడవసరం లేదు కానీ ఆ ప్రభువును ఆరాధించి, ఆ ప్రభువును విశ్వసించి, ఆ ప్రభు చెప్పినట్టుగా ముందుకెళ్ళినప్పుడు నీ జీవితంలో ఆయన అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు దేవుడు చేసే దేవుడే ఉన్నాడు పిల్లరా. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఉదయకాల సమయంలో సృష్టికర్త దేవుడు ఒక్కడే అని నువ్వు తెలియజెప్పిన విధానం బట్టి నీ కొందనాలు. నువ్వు ఒక్కడే సృష్టికర్త దేవుడు ప్రభా. అందులో అనుమానం కానీ సందేహం ఏం లేదు ప్రభా. చేసిన సృష్టిని బట్టి, సృష్టిలో జరుగుతున్న పద్ధతులు బట్టి నీ పరిశుద్ధిగా రాయబడినట్టుగా ఉంది కానీ మరొకంగా లేదు. అందుబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సృష్టిలోని బిడ్డలందరికీ నువ్వు తెలియపరిచి వారందరిని ఆరాధన చేయించే భాగ్యం దయచేయమని ఈ వాక్యం బిడ్డలందరూ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో మని ఏస్తున్నామని వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్.
ఓకే పిల్లరా, సృష్టికర్త దేవుడు అని ఒక్కడే అనే విషయం మనం తెలుసుకున్నాం కదా. ఆ ఒక్క దేవుడు నువ్వు ఆరాధించు, నీ బ్రతుకులో అద్భుతమైన కార్యాలు చేసి నీ జీవితాన్ని ఆయన సంతోషపరిచి ఆనందపరిచే దేవుడు ఆయన ఉన్నాడు. ఓకే, మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం పిల్లరా. హ్యాపీగా సంతోషంగా ఉండండి. ఏ ప్రాబ్లం వచ్చినా మా ఫోన్ ద్వారా తెలియజేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియజేయండి. మీ గురించి భారంగా ప్రార్థించగల వారం ఆ దేవుడు మీ జీవితాల గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.